కూడా ఉన్నారు పోతుకుంటా ఆంజనేయ స్వామి గుడి కాడ కాలువ తీసి 2.5 నెలలు అవుతుంది మాకు. కాలు వేయమంటే కాలు వేయరు. మేము అవతలకి దాటుకోలేక ముసలు ముట్టుకోలు దాంట్లో పడుతున్నారు గుంతలు. మాకు కాలు వేయించే వాళ్ళు కావాలా పంపిస్తారు. కమిషనర్ దగ్గరికి పోయినాము. కమిషనర్ దగ్గరికి 2 సార్లు పోయినాము. కమిషనర్ వాళ్ళు ఏంది మా చర్య తీసుకోలేదు మాకు. ఆ కాంట్రాక్టర్ అంతే, కాంట్రాక్టర్లు బూడ్చుకోపండి అంటున్నారు. మేమేం చేయాలో అని చెప్పండి. బూడ్చేయాలో చెప్పండి. బూడ్చుకోమన్నారు కాలువ. బూడ్చుకోండి అని చెప్పినారు. మిమ్మల్ని బూడ్చుకోమన్నారు. బూడ్చుకోండి లేకపోతే మడ్డు వాళ్ళకి మీరే బూడిపెట్టండి. మాకేం పట్టింది, మున్సిపాలిటీ వాళ్ళు దిమ్మన్నారు, నేను తీసినాను అంటారు రాజశేఖర. నేనే బూడిపిస్తాను. అమ్మేసుకున్నారు, మండ అమ్మేసుకున్నారు. మాకేం లేకుండా చేసినారు. 2.5 నెలలు మేము గుంతలో పడి సత్తాన్నాం అందరము. శివరామ్ నగర్ మేము కాలువ తీసినారు. కాలువ రోడ్డు గడ్డం తీసి ఇళ్ళ కట్టిన వ్యాపారాలు లేకోకుండా 2.5 నెలలు ఇచ్చి తీసి వ్యాపారాలన్నీ లేకోకుండా అందరూ ఏదో పీదా పిచ్చి బతుకునే వాళ్ళంతా ఏది లేకోకుండా ఆధారులు ఉండేవాళ్ళు అంటే ఆధారులు లేదు. ఏదో చేయండి సార్, మీరు న్యాయం చేయండి. మా కాలువకి కమిషన్ కలిసినారు మీరు? కమిషన్ కలిసినాము. కమిషనర్ వచ్చేసి మీరు అతను ఇల్లు మార్క్ వేసినారు, అక్కడ వరకు కొట్టించుకోండి అంటారు. వాళ్ళే కమిషనర్ సార్ అంటారు. మళ్ళీ హరీష్ రావు దగ్గర పోయినాము. హరీష్ రావు దగ్గర కూడా మేము వస్తాము, చర్య తీసుకుంటాము, మేము వస్తాము, మేము నిలబడతాము, చేస్తాము అంటున్నారు. కొట్టేయని అంటున్నారు. ఏదో మాకు న్యాయం చేయండి. ఎన్ని రోజులు అయింది ఇలా? 2.5 నెలలు అయింది. వ్యాపారాలు లేకోకుండా ఊరికే కూర్చున్నాం. సార్ మాది కటింగ్ షాప్ సార్. చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లలంతా రాలేకపోతున్నారు. మేము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము. దాదాపు 2.5 నెల అయింది. మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. మంత్రి గారు చర్య తీసుకొని, మంత్రి గారు చెప్తే అంటున్నారు, మంత్రి గారు చర్య తీసుకుంటే జరుగుతుందని తొందరగా చేస్తారని ఆశిస్తున్నాం సార్. తొందరగా ఏం సార్ మాకు పార్టీలతో పని లేదు, కానీ మాకు కాలువ కావాలా తొందరగా. ఏదో ఈ సమస్యను పరిష్కరించి మీరు చర్య తీసుకోవాలని కోరుతున్నాం సార్. నాకు పెయింట్ షాప్, నా పేరు నాగేంద్ర. ఇక్కడ పెయింట్ షాప్ ఉంది, నాగేంద్ర ట్రేడర్స్. 2 నెలలు అవుతుంది ఇప్పుడు పెట్టి కాలువ ఓపెన్ 2.5 నెలలు అవుతుంది. అందువల్ల నాకు బాడుగులు కట్టడానికి ఇబ్బందిగా ఉంది. వ్యాపారాలు లేవు. ఏదన్నా కస్టమర్ వచ్చి లోపలికి రావాలంటే చాలా ఇబ్బంది. అక్కడ కట్లు పెట్టుకుని ఒక 10 అడుగులు లోతు తీసినాడు. లోతు ఉండదు వెడల్పు, కానీ రాలేకపోతున్నారు. ఇంకోటి ఏమంటే ఏదైనా ఒక బకెట్, ఒక డబ్బా మొయ్యాలని నేనే తీసి బయటకు పెట్టాలా. నాకు చాలా ఇబ్బంది అవుతుంది. 2 నెలల నుంచి బాడుగులు కట్టలేకపోతున్నాము. చూడండి, తొందరగా చేయించండి అని ఆలోచిస్తున్నాం. మేము హరీష్ బాబు దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాత కమిషనర్తో వాళ్ళతో చెప్పారు. ఇప్పుడు కాంట్రాక్టర్ అండ్ కమిషనరు ఈరోజు వేస్తాం, రేపు వేస్తామని పీకుతారు. బూడుకున్నాము, మళ్ళీ పీకినారు. మా ఈ పోతుకుంటూ ఆంజనేయ స్వామి గుడి దగ్గర కాలువ తీసి 2.5 నెలలు అయింది. మంత్రి గారే ఓపెనింగ్ చేసి మంత్రి గారు ఇప్పుడు అరెస్ట్ దగ్గర పోయినాము, కమిషనర్ దగ్గర పోయినాము. ఏందే కానీ పట్టించుకోవాలి. 3 టూర్లు పోయినాము. అయినా అయిపోతుందన్నారు. అయిపోతుంది. అర్ధగంటకు వస్తాము, రేపు వస్తాము అంటారు. రారు. దీని పరిష్కారం మీద మంత్రి గారు చర్య తీసుకొని దీన్ని పూర్తి చేయాలని కోరుతుంటాం.